కేశవరావు మృతదేహం తరలింపులో అడ్డంకులు. ఆయన బంధువులను శ్రీకాకుళం ఎస్పీ వేధిస్తున్నారు. ఏపీ సీఎం హోంమంత్రికి పౌర హక్కుల సంఘం లేఖ. ఎంత ఘోరం అంటే ఇప్పుడు ఆయనతో పాటు ఎవరు నంబాల కేశవరావు గారు, మావోయిస్టు పార్టీ అధినేత, పార్టీ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, ఆయనతో పాటు నంబాల కేశవరావు గారితో పాటు ఇంకొక నలుగురి యొక్క మృతదేహాలు రావాలి. అందులో మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు రాకేష్, భూమిక, విజయలక్ష్మి, ఇట్లా మన తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు. వీళ్ళంతా నంబాల కేశవరావు గారి టీం. పరిస్థితి ఏంటంటే కనీసం బాడీలు ఇవ్వట్లే. అరే సచ్చిన శవాలు కూడా ఇవ్వకపోతే ఇంతకంటే చంపేసారు కదా, మీకు కసి తీర్చుకున్నారు కదా. మీరు మీ కసి తీర్చుకున్న తర్వాత, చంపేసిన తర్వాత కనీసం ఆ శవాలు చివరి చూపుకి ఆ బంధువులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ నోచుకోవడానికి అవకాశం లేదా? ఏ దేశంలో బతుకుతున్నాం మనం? ఏ దేశంలో మనం బతుకుతున్నాం? కనీసం ఇప్పటి వరకు ఆ బాడీస్ ఇవ్వట్లే. నిన్న మన లిబర్టీ అంబేద్కర్ విగ్రహం దగ్గర మన రాష్ట్రంలో ఉన్న పౌర హక్కుల నాయకులు కూడా ధర్నా చేశారు. నిన్న దాదాపు 5 రోజులు 6 రోజులు అవుతున్నది. ఇక వాళ్ళు డీకంపోజ్ అయింది బాడీ, ఎందుకు మీకు ఈ బాడీ, అసలు మేమే చేసేస్తాం, ఖననం చేసేస్తాం, సమాధి చేసేస్తాం. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పార్థివ దేహాన్ని వాళ్ళు చూసుకోవద్దు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొద్దా? ఇప్పుడు ఏందైనా చనిపోయిన ఆయన బయటికి మళ్ళీ అడవుల్లోకి పోతాడా? ఆ శవాలు ఆ పార్థివ దేహాలు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు అప్పగిస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు. ఇంత దుర్మార్గులు తయారయ్యే దేశంలో సంపితిరి అయిపోయా. పాపం ఈ భూమిక, విజయలక్ష్మి, వీళ్ళంతా తెలంగాణ మూమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో పాల్గొన్న వాళ్ళే వీళ్ళంతా. ఇగో కేశవరావు మృతదేహం తరలింపులో అడ్డంకులు. ఛత్తీస్గఢ్లో గత వారం జరిపిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురానివ్వకుండా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అడ్డుపడుతున్నారని పౌర హక్కుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిట్టిబాబు, చిలుక, చంద్రశేఖర్ ఆరోపించారు. నిన్న హోమ్ మినిస్టర్కి లేఖ కూడా రాసిరట. అసలు ఇప్పటికే కేశవరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆల్రెడీ నేను చూపిస్తా. ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కోర్టుకి వీళ్ళకి అఫిడవిట్ కూడా వేసారు. మేము ఇదంతా కంప్లీట్ అవ్వగానే మేము ఈ బాడీని అప్పగిస్తామని చెప్పి. కోర్టుకి వేసిన అఫిడవిట్ ఇది. బిట్వీన్ సజ్జా శ్రీనివాసరావు అండ్ అదర్స్, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, బిట్వీన్ నంబాల భారతమ్మ అండ్ అదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. రిట్ పిటిషన్ వేస్తే కోర్టులో వీళ్ళే చెప్పినారు, మేము మొత్తం అదంతా కంప్లీట్ అవ్వగానే మేము ప్రాపర్గా ఆ బాడీస్ అప్పగిస్తామని. మరి కోర్టుకు చెప్పిందానని కనీసం ఫాలో కావాలి కదా. గింత ఘోరం ఉంటుందా? ఇగో భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ. నారాయణపూర్ ఆసుపత్రికి వెళ్లిన ఆమె తండ్రి బంధువులు. అబూజ్మడ్ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు భూమిక అలియాస్ వన్నాడ విజయలక్ష్మి 38 సంవత్సరాలు. ఆమె మృతదేహాన్ని అప్పగించేందుకు ఆ రాష్ట్ర పోలీసులు నిరాకరించారు. ఆదివారం భూమిక తండ్రి వన్నాడ సాయిలతో పాటు సమీప బంధువులు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అయితే భూమిక మృతదేహం అప్పగింతపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పారని వారు తెలిపారు. మృతదేహాన్ని సోమవారం అప్పగిస్తారని భావిస్తున్నామన్నారు. ఎన్కౌంటర్ మృతుల్లో కర్నూలు మహిళ లలిత. ఇంత అన్యాయం ఉంటుందా ఎక్కడైనా? చంపి అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీలు అప్పగించడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు.